గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో చెప్పారు, ఫలానా టైంలో నేను లొంగిపోవాల్సి వచ్చింది, నాకు ఆప్షన్ లేకపోయింది, రాత్రి 2 గంటలకి నా డోర్ వచ్చి కొట్టేవారు తాగేసి. మరి ఇవన్నీ ఏమిటంటే వీటిని ఏ పరిధిలో చూడాలి, ఏ కోణం నుంచి చూడాలి? ఇవి ఇంటర్వ్యూ అంటే ఇవేదో ప్రైవేట్గా చెప్పినవి కాదు సార్, బహిరంగంగా బహిర్గతంగా చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన సమాజం ఫస్ట్ అసలు ఆడపిల్ల అంటేనే లోకువ, బయట కూడా సమాజంలో జనరల్గా సినిమాల్లో ఉన్నాడంటే అసలు మరీ లోకువ, అంటే వాళ్ళకి ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కరెక్ట్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ఎవళ్ళైనా ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ సినిమాల్లో నిజాలెన్నో అబద్ధాలెన్నో మనకేమీ తెలియదు, కానీ ప్రతి వాళ్ళకి ఒక ట్యాగ్ పెట్టేసి ఉంటుంది, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో ఉంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడు, సంథింగ్ 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 ఉంటుంది. అవును, ఈ ఇంటాక్సికేషన్ స్టేజ్ వస్తుంది, నైట్ తలుపులు కొట్టేవాళ్ళంతా మందు కొట్టినట్టు వస్తారు. వాళ్ళకి ఈ నాకు దొరకలేదు, వాళ్ళకి ఈ టైప్లో ఉంటారు వీళ్ళంతా. దీని మీద ఈడే తలుపు కొట్టి ఆడి దగ్గరికి వెళ్ళా, నా దగ్గర రావా, ఈ టైప్లో ఉంటారు. ఇవన్నీ ఇటువంటి అంటే ఊరికి చెప్పు, దీని మీదే కాదు, బట్ అటువంటి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవకాశాలు ఉంటాయి, రైట్. కానీ చాలా గొప్పగా గౌరవం నిలుపుకుని అద్భుతమైన సినిమాలు అంటే నిజంగా కళాఖండాలు సృష్టించిన గ్రూప్స్, టీమ్స్, టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు సార్, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ మనం. అద్భుతం. ఇప్పుడు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందమ్మా, రకరకాల వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, అమ్మాయి అయ్యి ఉండొచ్చు, కులం అయ్యి ఉండొచ్చు, మతం అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు. సో ఆ వీక్నెస్ని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు మంచిని గురించి కూడా మాట్లాడవచ్చు కదా. తప్పకుండా. అయ్యో, మంచిని గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ అమ్మాయిల వీక్నెస్ని గురించే మాట్లాడితే ఇవాళ సమాజంలో ఎంతమంది నిలబడతారు? పొలిటీషియన్స్ని తీసుకోండి, సినిమా యాక్టర్లను తీసుకోండి, ఈవెన్ బయట సమాజంలో తీసుకోండి, సాఫ్ట్వేర్లో తీసుకోండి, మీడియాలో తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, స్త్రీయే మూల కారణం అంటారు. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఈ కేసు ఉంది కదా, ఇది మన ఐసీఎల్ని పెట్టిన కోర్టు, అదే పాష్ రూల్స్ ప్రకారం తీసుకుంటే ఈ చెప్పిన ఏ సెక్టర్లో అయినా మగవాళ్ళు ఉంటారా? ఉండరు. కొంతమంది బహిరంగంగా బయటకు వచ్చేవి, కొంతమంది రాకుండా, కొంతమంది దాని ఇప్పుడు నువ్వు మా ఇందాక వచ్చి నీ షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తప్పే, నీ చెయ్యి నా చేతికి తగిలితే తప్పే, అకార్డింగ్ టు పాష్ యాక్ట్. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు. నువ్వు బ్యాడ్ టచ్గా ఫీల్ అయ్యావు, నేను గుడ్ టచ్ నీకు ఇచ్చింది. అలా కూడా పెడతారు సార్ కేసులు. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అవుతుంది కదా, ఉంది. బట్ అంటే దానికి ఒక సమంజసమైన పరిధి నిజంగా ఉండొచ్చు. నీకు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు, నేను ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు, నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు. నువ్వు ఫీల్ అయితే కేసేగా. అది మొత్తానికి అయితే క్లిష్ట పరిస్థితుల్లో అలా మామూలుగా వస్తున్నావు. నేను చనువుగా ఫాదర్లీ ఫీలింగ్తో స్వప్న బలి చేసావు, దెబ్బేసాను అనుకో, అమ్మాయిని ముట్టుకున్నావు, కొంపమని కింద అయిపోయావు. నువ్వు కేసు పెడితే నేను అయిపోయాను. సో అందుకే చాలా అతి జాగ్రత్తగా ఉండవలసిన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడైతే మాత్రం యాజ్ లాంగ్ యాజ్ దిస్ పాష్ కేస్ దిస్ యాక్ట్ ఉన్నంత కాలం అతి జాగ్రత్తగా ఉండకపోతే కొంపలు మునుగుతాయి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అసలు క్షణాల్లో అన్ని వైరల్ తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డెఫినెట్గా ఇవన్నిటి వల్ల కొంత మార్పు వస్తుంది. 100% పోతుందా అంటే నేను అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆడపిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే ఉన్నారమ్మా, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆడపిల్లలు అంత ఈజీగా ఏం లేరు. కొంతమందికి సర్వైవల్ కోసం లొంగేవాళ్ళు ఉంటారు. సర్వైవల్ కోసం నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఎలాగైనా అచీవ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది, ఏమీ చేయకుండా నేను అచీవ్ ఎందుకు చేయలేను, నా టాలెంట్తో నేను ఎందుకు అచీవ్ చేయలేను చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఆ రకంగానే అచీవ్ చేస్తారు, ఈ రకంగానే అచీవ్ చేస్తారు. ఎవళ్ళు రైట్ ఎవళ్ళు తప్పు అంటే టెల్ మీ వన్ నేమ్ సార్ హూ యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్, అంటే ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళ కష్టపడి పైకి వచ్చారు. అంటే నేను క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పట్లేదు సార్, జస్ట్ ఏ విధమైన కంపల్షన్స్కి లొంగాల్సిన అవసరం లేకుండా పైకి వచ్చిన నటీమణులు మీరు చాలా గౌరవించేవాళ్ళు. మీకు వాణిశ్రీ గారు ఎక్కడి వచ్చారు? ఆవిడ ఏంటి, ఆవిడ ఎక్కడ జూనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అసలు ఏ రేంజ్కి వెళ్ళారు? అసలు హీరోస్ని కమాండ్ చేశారు, ఇండస్ట్రీనే కమాండ్ చేసే లెవెల్కి వెళ్ళారు. హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ. సింపుల్, ఆవిడ అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో.
భానుమతి గారు అంటే వాళ్ళు వేరే. భానుమతి గారు కమాండ్ చేశారు. జమున్ గారు జమున్ గారు కూడా మామూలుగా ఇచ్చారు. ఆవిడ కమాండ్ చేశారు. ఆవిడ రామారావు గారు నాగేశ్వరరావు కాదని చెప్పి ఆ రోజుల్లో షీ గుడ్ విత్ స్టాండ్. మనం అనుకుంటాం రామారావు నాగేశ్వరరావు కంటే వేరే లేదు ఆ రోజుల్లో, ఆల్టర్నేటివ్ లేని పరిస్థితుల్లో ఆవిడ నిలబడి మళ్ళీ వాళ్ళిద్దరూ ఆవిడతో కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఆవిడ వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇదేం లేదు, అదే ఏదో అయిపోతుంది అదేం లేదు. సౌందర్య గారు చెప్పుకుంటా పోతే ఎవరైనా ఉంటారు. ఎవరికి ఉండే వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది. ఆ వీక్నెస్లోని మనకి సంబంధం లేదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యి. కరెక్ట్ అండి, అంతే సార్. అంతే తప్ప వీళ్ళంతా ఇటు లొంగిపోయారా ఉన్నారా? వాణిశ్రీ గారు ఏం చేశారు అసలు? ఆవిడ ఏంటి అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఆ రోజుల్లో ఎవరు మనసు పడలేదా సార్ వాణిశ్రీ గారిని చూసి? చాలా పడితే పడ్డారు. ఆ గొడవ మనకు సంబంధం లేదు. బట్ ఆవిడ డిక్టేట్ చేసింది కదా. అవును, ఆవిడ వచ్చిన రోజు నుంచి ఆవిడ అట్లా ఎదుగుదల వచ్చింది కదా అవును. సినిమా ఇండస్ట్రీలో. అంటే ఆవిడలో టాలెంట్ లేకపోయి ఉంటే ఆవిడ ఇంత గొప్పది అయ్యేది కాదుగా. కరెక్ట్. టాలెంట్ ఉంది కాబట్టే కదా. మిగిలిన ఏంటనే పక్కన పెట్టండి. ఆవిడ ఏదో బాగాలేదన్నారు, కళ్ళు బాగాలేదంటారు, అది అంటారు, ఇది అంటారు. ఫైనల్గా ఆవిడే గాడెస్ అయిపోయింది కదా. అవును, అన్ని భాషల్లో, తమిళ్లోను తెలుగులోను. ఏం అందం సార్ అసలు. అంటే రంగు తక్కువ అని అప్పుడు అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వాణిశ్రీ చీర కట్టారంటే, వాణిశ్రీ గారి చీర అంటే ఒక ట్రెండ్ సెట్టర్. సో ఎక్కడ వాణిశ్రీ ఎక్కడికి వెళ్ళేది ఆవిడ? అందరు హీరోల కంటే ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది ఆవిడ. ఎంత సార్ ఆ రోజుల్లో? ఎలా ఉండేది? ఆ రోజుల్లో 2.5-3 లక్షలు తీసుకుంది నాకు తెలిసినప్పుడు. అప్పుడు వీళ్ళు ఎవరు 2 లక్షలు టచ్ చేయలేదు. ఇప్పుడు ఎవరు, ఏ హీరోలు? రామారావు గారు, నాగేశ్వరరావు కూడా? రామారావు గారు ఇంకా తక్కువ. శోభన్ బాబు తీసుకున్నాడు అప్పట్లో, 2 తీసుకున్నాడు. ఈవిడ 2.5 అట్లా తీసుకున్నాడు రోజుల్లో. మరి కాలం మారిపోయిందా, డబ్బు విలువ పడిపోయిందా సార్? రామారావు గారు కంబ్యాక్ వచ్చినాక ఆయన హైయెస్ట్కి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో బడిపంతులు చేసే రోజుల్లో ఆయన 1,00,000 దగ్గరే ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఎగిలిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు అప్పుడు కూడా కదా సార్? ఎప్పుడైనా కానీ ఇష్టపడతారు. ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి. సరెండర్ అయినా కానీ తర్వాత కలిసి ఉన్నారుగా. అవును, నాతో సరెండర్ అయిపోయినాక ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలెడతాను వాడిని. అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా మొఖం మొత్తి ఉండొచ్చు, నాకు వాళ్ళ మీదన్నా మొఖం మొత్తి ఉండొచ్చు. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. నాకు బయటికి వెళ్తా అంటే వదిలిపెట్ట బుద్ధి ఇదిగా ఒకరికొకరు మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నేను అవసరం తీరిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి. న్యాచురల్, ఇది హ్యూమన్ సైకాలజీ. ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కదా. ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం. ఇప్పుడున్న కొత్త సిస్టమ్, ఒకప్పుడు అది వేరు. ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే చాలా డౌట్లు ఉన్నాయి. అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్. అంటే ఇది వరకు ఇట్ వాజ్ అ బిగ్ టాబు. అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మోర్ నార్మలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది. రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం. మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం, అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం. సో మనమే అనౌన్స్ చేసుకుంటాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవును. ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఏం పోయే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు మా అమ్మమ్మ భాషలో మాట్లాడాలంటే. తీపరం లేదు, తాపరం లేదు. ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దని రావకూడదు, అంతే, సింపుల్. సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది. కానీ జెన్యున్గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించపోరు. ఎందుకు డెఫినెట్గా ఉందమ్మా, డెఫినెట్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం, ఎవరో ఒక అమ్మాయి ఆశగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది. వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇది ఇస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను, వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా. హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్సో దీంట్లో కానీ అదే చెప్తాను. నువ్వు అడగటం కూడా తప్పు. అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా, ఎదురు పని ఇచ్చేసినా కూడా
లొంగ తీసుకోవటం తప్పే కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద నేను శిక్షార్హుడిని. ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా, నీకేంటి అని మనం అడగటానికి లేదు. ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా. అవును. ఇప్పుడు మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్? అది దాన్ని నేను మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్, అడగం సార్. మేము కూడా కమిటీని కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ అంటే